టీవీలో కూర్చునేటటువంటి ఆ ఎల్లో మీడియాలో కూర్చునేటటువంటి ఆ ప్రతినిధులు కొంచెం బాడీతో కాకుండా బ్రెయిన్తో మాట్లాడండి. లిక్కర్ షాపుల్లో నో డిజిటల్ పేమెంట్, మొత్తం కూడా క్యాషే. కాబట్టి ఈ క్యాష్ కంటైనర్లు ఎక్కడెక్కడి నుంచి ఎక్కడికి తరలించాలి, బెంగళూరు పంపించాలా, తాడేపల్లి ప్యాలెస్ పంపించాలా, ఎక్కడ పంపించాలో మొత్తం ఈ రాజ్ కసిరెడ్డి నడిపినటువంటి పరిస్థితి. జనాలు దుష్ప్రచారం చేస్తారు, మీ బతుకులంతా అంతే కదా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏది డబ్బులన్నీ కంటైనర్లో తీసుకెళ్ళిందా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లిక్కర్ షాపుల్లో డబ్బులు తీసుకున్నది. ఎస్, ఆ డబ్బులకు సంబంధించినవి ఎమ్మంటనే డిపాజిట్ చేస్తారు. ఈరోజు ఏదైతే వచ్చినటువంటి కలెక్షన్ ఏదైతే ఉందో దాన్ని రేపు ఉదయం డిపాజిట్ చేయాలి. అక్కడ ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయాలి. అది బెవరేజ్ కార్పొరేషన్కి వెళ్తాయి. అంటే ఆన్లైన్లో మొత్తం ట్రాన్సాక్షన్ అంతా ఆన్లైన్లో ఉంటుంది. అంటే ఇప్పుడు మీ హెరిటేజ్లో పాలమ్మి, పెరుగమ్మి, మజ్జిగ ప్యాకెట్లు అమ్మి, కొన్ని చెప్పలేని కూడా అమ్ముతూ ఉంటారు కదా. కొన్ని అని మనం చెప్పలేని డిబేట్లు అవి కూడా అమ్ముతారు కదా. ఇప్పుడు అమ్మినప్పుడు డబ్బులు ఇచ్చి తీసుకునే వాళ్ళు ఉంటారు. ఏదైతే ఆన్లైన్లో ఏదైతే పేటిఎమ్, ఫోన్పేలు, గూగుల్ పేలు చేసే వాళ్ళు ఉంటారు. ఈ డబ్బుల్లో తీసుకునేవన్నీ ఏం చేస్తారు? కంటైనర్లు ఎత్తుకెళ్తారా? ఎత్తుకెళ్ళి మీరు అన్నట్టుగా కరకట్ట కొంపలోనే ఇంకో కొంపల్లోనే వేస్తారా? కనీసం మాట్లాడేటప్పుడు కొంచెం బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడు. ఇట్లా మాట్లాడి బోషిడికేలు ఇట్లాంటివన్నీ బాగా తిట్టి కార్పొరేషన్ చైర్మన్ పదవి తెచ్చుకున్నావు. ఇప్పుడు ఇంకా ఎట్లా దుష్ప్రచారం చేసి ఇంకేదైనా ఎమ్మెల్సీ పదవులు అట్లా తెచ్చుకోవడం కోసం ఇట్లాంటివి రుచించవు. తెచ్చుకున్నా ఎక్కువ రోజులు ఉండవు. సో ఇప్పటికైనా కొంచెం మంచిగా మాట్లాడటం నేర్చుకో. సో అవన్నీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్, అవన్నీ ఏదైతే డిపాజిట్ చేసేది బెవరేజ్ కార్పొరేషన్కి లో అకౌంట్లో డిపాజిట్ అవుతాయి, అక్కడి నుంచి డిస్టిలరీలకు వెళ్తాయి. ఇది ప్రాసెస్. అది కూడా అంతా ఆన్లైన్లో వెళ్తుంది డబ్బులు ట్రాన్సాక్షన్ అంతా. సో ఈ మాత్రం కూడా తెలియకుండా ఎందుకు రాజకీయాల్లోకి వస్తారో అర్థం కాదు.